The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఒంగోలు నగర పరిధిలోని ముక్తమధులపాడులో పర్యటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా కీర్తిశేషులు సోదనపు వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముందుగా మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ భువనేశ్వరమ్మకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ బిడ్డను చూసేందుకు మహిళలు అధిక సంఖ్యలో ఇచ్చేశారు. ఆమెతో కరచాలం చేసేందుకు ఆసక్తిని కనబరిచారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి. తెలుగు ప్రజల కన్నీళ్ళు సాగెనులే ఇంకెన్నాళ్ళు, పరిపాలన తెలియని వాళ్ళు ప్రజలను చేసిరి బానిసలు. తరకల పాలనలో అప్పుల కుప్పల చిక్కుకున్న ఈ ఆంధ్ర ప్రజలను విముక్తి చేయగ కదిలిన శిఖరం, నిలదీసినందుకే ఈ నిర్బంధం నియంత పాలన దౌర్భాగ్యం. నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలాడగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా, నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా. ఏ ఆధారం ఉన్నదిరా, న్యాయమన్నదే గెలుచునురా, సంక్షేమమే తన ఇల్లురా, ప్రజలే సొంతోళ్ళురా, ప్రజలే సొంతోళ్ళురా. తప్పుల మీద తప్పులు చేసి అవినీతేమో నీపై మోపి, అధికారముకై ప్రాణం తీసే కసాయిలందరూ గుమిగూడేసి, అశేష ప్రజల శక్తి సమూహం చంద్రన్న నిర్బంధమా, దోపిడి దొంగలు ఒక్కటై నిన్ను హింసించడము న్యాయమా. నిప్పుకు కదలే పట్టమురా, కుట్రలన్నీ కడ తీర్చునురా. నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలాడగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా, నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి. వ్యవస్థలు భ్రష్టు పట్టెరా, అంధకారం చుట్టుముట్టెరా, ఆంధ్ర కోశని పట్టెరా, తెలుగోడా తిరిగి కొట్టరా, తెలుగోడా తిరిగి కొట్టరా. ఎన్నడు లేని దుస్థితి చూసి భువనం మేయిక అడుగులు వేసి, చంద్రబాబుకై తోడు నీడవై ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యమై, తెలుగు ప్రజలను ఒక్కటి చేయక ప్రజాక్షేత్రమున కదిలిన కోర్వలేని దుర్మార్గులందరూ అస్తవ్యస్తమై తగిలిన. చంద్రబాబుదే అంతిమ విజయం, తెలుగు ప్రజలు ఇక పలికెను సాక్ష్యం. చంద్రన్న నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలాడగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా, నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా. నిజం గెలవాలి, నిజమే గెలవాలి,
సత్యమేవ జయతే జై హింద్. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి. తెలుగు ప్రజల కన్నీళ్ళు సాగెనులే ఇంకెన్నాళ్ళు, పరిపాలన తెలియని వాళ్ళు ప్రజలను చేసిరి బానిసలు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను మినీ స్టేడియంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జిల్లా పరిషత్ సిఇఓ జాలిరెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు క్రీడా జ్యోతి వెలిగించారు. కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాతలు క్రీడాకారులను పరిచయం చేసుకుని వాలీబాల్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ మండల నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు నేటి నుంచి 5 రోజుల పాటు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి 800 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇక్కడ గెలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని అన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి నగదు పురస్కారం అందజేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ జడ్పీ సీఈఓ శ్రీ జాలిరెడ్డి అని మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఏ గవర్నమెంట్ చేయలేదు, కానీ మరి మన జగనన్న పిల్లలందరినీ కూడా అన్ని రంగాల్లోనూ కూడా మరి పార్టిసిపేట్ చేయించే విధంగా మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మీలో ఉన్నటువంటి కళల్ని కూడా బయట తీయడానికి మరి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మరి నేను నిజంగా మరి మీ తరపున నేను మన గౌరవ సీఎం గారిని అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ గెలిచిన వాళ్ళకి కంపల్సరీగా మరి ఫస్ట్ ప్రైజ్ అయితే 60,000 రూపాయలు, అలాగే మరి సెకండ్ ప్రైజ్ అయితే 35,000 రూపాయలు, మరి అలాగే థర్డ్ ప్రైజ్ అయితే మరి 20,000, 10,000 ఈ రకంగా మరి మీకు అందరికీ కూడా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరికీ ఒక మంచి అవకాశాన్ని మీరందరూ కూడా మరి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ చేసి గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగనే గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. మీరు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అందరికీ చెప్పేవి కానీ మున్సిపల్ కమిషనర్స్, రూరల్లో ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ అందరూ కలిసి కట్టి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు యువర్ ఆల్ సెలెక్టెడ్ లాట్, అంటే మన జిల్లాలో ఉంటున్న మోస్ట్ టాలెంటెడ్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అన్నమాట. సో మీ అందరూ ఇప్పుడు యువర్ ఇన్ ద ఫైనల్ వెర్జ్. సో ఇక్కడ ఎవరెవరు గెలుస్తున్నారో ఆ పర్టికులర్ టీమ్ ఆల్సో, ఇండివిజువల్ కానీ టీమ్ కానీ, దే ఆర్ గోయింగ్ టు ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. సో గివ్ యువర్ బెస్ట్ థింగ్. ఇప్పుడు దాకా మీరు ఎంతవరకు కష్టపడి వచ్చారో, దిస్ ఇస్ అనదర్ level. So give your best attempt here so that you go and represent Prakasham in the state level. State level I'm sure, ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను, స్టేట్ లెవెల్లో కానీ ఆర్ నేషనల్ లెవెల్లో కానీ ప్రకాశం జిల్లా నుంచి రిప్రజెంటేషన్ చేయలేని ఏం స్పోర్ట్స్ నేను చూడలేదు. ఖచ్చితంగా మన జిల్లాకి ఏదైనా ఒక కప్ ఉంటుంది, అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ బ్రింగ్ బ్యాక్ ద కప్. ఓకే, సో మీ అందరికీ చాలా టాలెంట్స్ ఉన్నాయి, అండ్ ఎస్పెషలీ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ గర్ల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ అ గ్రేటర్ నంబర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిదండ్రులుగా ధన్యవాదాలు చెప్పాలి. ఇంత ధైర్యంగా పిల్లల్ని ఇంత దూరం పంపించేసి గెలిచిరా అని పంపించడము చాలా ఒక స్ఫూర్తిదాయకము. వాళ్ళందరికీ నా అభినందనలు చెప్పుకొని ఈ కార్యక్రమం వితౌట్ మచ్ అడ్యూ ఆల్రెడీ టైం అయింది. ఐ డోంట్ వాంట్ యూ టు కొంచెం వెనకన్నా అనుకుంటే పిల్లలు కూడా సార్. ఓకే సార్.
ముందుకు వచ్చే నీదే కదా నీ వేడ ఆగుతావా సార్ థ్యాంక్ యూ సార్. కార్పొరేటర్ గారు యువతలు రండి కొద్దిగా పోదంటే వస్తుంది. మన గౌరవ కలెక్టర్ గారు క్రీడల్లోనే కాదు అన్ని వాటిల్లో కూడా మన ప్రకాశం జిల్లాని సస్యశ్యామలంగా 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా అందరూ కలిసి సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను సార్. సీను మేడం ఇవాళ ఆడుతాం ఆంధ్ర డిస్ట్రిక్ట్ లెవెల్ కార్యక్రమం మొదలవుతుంది. మినీ స్టేడియము మరియు పీవీఆర్ హై స్కూల్స్లో ఈ క్రీడా గ్రౌండ్స్ అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 700 నుంచి 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 8 నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉంటున్న ఎంపీడీఓ సహకారంతో పిల్లలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఫుడ్ అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఈ జిల్లాలోనే నెక్స్ట్ 5 days ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 డిసిప్లిన్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, దెన్ క్రికెట్, వాలీబాల్, ఈ విషయంలో ఉంటున్న బోత్ మెన్ అండ్ ఉమెన్ టీం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా దీంట్లో బెస్ట్ టీమ్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళని మనం స్టేట్ లెవెల్కి రిప్రజెంటేషన్స్కి పంపించడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైసెస్ కూడా ఈ ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆడుతాం ఆంధ్రాలో వాళ్ళ టీమ్స్ గెలిచిన టీం మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఇవాళ కబడ్డీ యాజ్ వెల్ as వాలీబాల్ అండ్ క్రికెట్ ఈ 3 కార్యక్రమం ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 daysలో ఆల్ ద 5 డిసిప్లిన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో ప్రజలు అండ్ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి అందుబాటులో ఉండి అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేస్తారని జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం విడుదల చేసిన కంబైన్డ్ నోటిఫికేషన్పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని రిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏడుకొండలు తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కంబైన్డ్ నోటిఫికేషన్ అండి, దాన్ని ఏమంటారంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంబైన్డ్ నోటిఫికేషను ఇవ్వటం జరిగింది. అది ఎప్పుడు ఇచ్చామంటే మన జనవరి మంత్ ఫస్ట్ వీక్లో ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ వివరాల్లోకి వస్తే ముఖ్యంగా మనకు ఒక 6 ఇన్స్టిట్యూట్స్ అండి. 6 ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండి, అలాగే కాలేజీ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అలాగే మార్కాపురం మెడికల్ కాలేజీ, మార్కాపురం జనరల్ హాస్పిటల్. మార్కాపురం మెడికల్ కాలేజీ అండ్ జనరల్ హాస్పిటల్ కూడాను వాళ్ళ కౌన్సిలింగ్ మాకే అప్పచెప్పడం జరిగింది. అంటే టోటల్గా 6 ఇన్స్టిట్యూట్స్కి గాను మొత్తం 298 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. కాలేజీ వారిని ఈ కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ అంతా టేకప్ చేయమన్నారు. అంటే ఆ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవటం కానీ, దాన్ని సార్ట్అవుట్ చేయటం కానీ, దాన్ని స్క్రూట్నీ చేయటం కానీ, దాన్ని వెరిఫికేషన్ కానీ, తర్వాత ప్రొవిజన్ లిస్ట్ తయారు చేయటం, ప్రొవిజన్ లిస్ట్ని నోటిఫికేషన్లో అంటే మా వెబ్సైట్లో ఉంచడం 1 వారము, తర్వాత దాంట్లో ఏమన్నా డౌట్స్ ఎవరికన్నా ఏదైనా గ్రీవియన్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ మాకు అభ్యర్థన రూపంలో లేకపోతే ఏదైనా లెటర్ రూపంలో మాకు తెలియపరిస్తే, ఏదైనా అది జెన్యూన్ అనుకుంటే కరెక్షన్స్ వాళ్ళు చేసిన అభ్యర్థనలు అది కరెక్టే అనుకుంటే దాన్ని మాడిఫై చేయడం, ఇవన్నీ ప్రాసెస్ అనమాట. ఈ ప్రొవిజన్ లిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ కరెక్షన్స్ కూడా వచ్చిన తర్వాత అది కూడా కరెక్షన్స్ ఏమైనా ఉంటే తప్పులు అలాంటివి ఏదైనా ఉంటే సవరించి చివరికి ఫైనల్ లిస్టు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించడం. సో ఇప్పుడు 298 పోస్టులు అండి. ఆ 298 పోస్టులకు గాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం కొత్తగా స్టార్ట్ చేస్తున్నారండి. ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురంకి 64 పోస్టులు ఉన్నాయండి. దానికి 64 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రిసీవ్ చేసుకున్న అప్లికేషన్లు ఏంటంటే అనూహ్యంగా దాదాపుగా 12,591 అప్లికేషన్స్ వచ్చినాయి. పోస్టులేమో 298, అప్లికేషన్లేమో 12,591 అప్లికేషన్స్. వేరే ప్రతి జిల్లాలో ఇదే ప్రాతిపదికన వాళ్ళ జరుగుతున్న సెలక్షన్లో మేము కనుక విచారిస్తే వాళ్ళకి మిగతా చోట 2,000, 3,000 అప్లికేషన్లు వచ్చినాయి. మాకు మాత్రం ప్రకాశం జిల్లాలో మార్కాపురం కూడా ఇంక్లూడ్ చేయటం వలన దాదాపుగా 13. మేము కూడా కొన్ని మాటలు వింటున్నాము. బయట దళారులు ఉన్నారు, వాళ్ళు దళారులు మీడియేటర్సు మేము ఇప్పిస్తామని చెప్పేసి అభ్యర్థులను మోసం చేసి
వాళ్ళని లోపరుచుకొని వాళ్ళకి ఏదో మభ్య పెట్టి వాళ్ళ దగ్గర నగదు రూపంలో మనీ తీసుకుంటూ అభ్యర్థులు మోసపోతున్నారండి. ఒకటే గమనించండి అభ్యర్థులందరూ, కేవలం ఇది మెరిట్ ప్రాతిపదికనే ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎలాంటి దళారులకి బాధితులుగా చేరకండి. మీరు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నయా పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దళారులకు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రకరకాలుగా చెప్పుకుంటున్నారంట దళారులు. ఏమని చెప్తున్నారు బయట, ఆల్రెడీ అమ్ముడు పోయినాయి పోస్టులు, కేవలం ఇది ఒక ఫార్సే అని అంటున్నారంట. లేదంటే పలానా పోస్టుకి ఇంత మాకు ఇవ్వండి, మేము చూసుకుంటామని అంటున్నారంట. అంటే రకరకాల మాటలు వస్తున్నాయండి. సో ఆ ఉద్దేశంతోనే అభ్యర్థులందరికీ ఒక క్లారిటీ తీసుకొద్దామని, వాళ్ళకు అవగాహన క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతోనే, ప్రేక్షకులకు అవగాహన క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతోనే మీ ముందుకి నేను రావటం జరిగింది. ఇది కేవలం మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. దళారులకి వాళ్ళ బారిన పడి మోసపోవద్దని నేను విన్నవించుకుంటున్నానండి. నేను కేవలం ఇక్కడ ఉన్నది ఇది కన్సాలిడేషన్ చేసి ఒక ప్రొవిజన్ లిస్టు తయారు చేయటం వరకే మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి, అలాగే మా స్టాఫ్ కూడా మా కార్యక్రమం, మా పని అదేనండి. ప్రొవిజన్ లిస్టు తయారైన తర్వాత అది ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఆ మార్పులు చేర్పులు కరెక్షన్స్ అయిన తర్వాత ఫైనల్ లిస్టు మేము మా గవర్నమెంట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తామండి. తర్వాత పోస్టింగ్స్ అనేది మన కలెక్టర్ గారి ఆఫీస్ నుంచే వస్తుంది. సో ఇది మీ అందరికీ నేను తెలియపరుద్దామని చెప్పేసి నేను మీ ముందుకు రావటం జరిగింది. సో దయచేసి ఎవరు ఈ వార్త సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.